అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగటి సీనన్న. ప్రతిరోజు వినాయకుడు ప్రతిష్ఠించడం నుంచి తీసే వరకు మరి డిఎస్కే న్యూస్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే చూపించడం జరిగింది. సో ఈరోజు నిమగ్నోత్సవంలో భాగంగా మరి కళాకారులకు అన్నం పెట్టే దేవుడు ఏదైనా ఉన్నాడంటే బడంగ్పేట్ మహావినాయకుడు. సో బడంగ్పేట్ మహావినాయకుడు మరి అక్కడ బ్యాక్ సైడ్ మీరు విజువల్లో చూడొచ్చు. ఏదైతే ఉదయం 6 గంటలకు మరి అక్కడి నుంచి ప్రారంభం అయ్యి అక్కడి నుంచి ఇదే వీధి గుండా మరి చౌరస్తా వరకు వెళ్ళి మరి యూటర్న్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా టైం ఒకటిగా వస్తున్నా కూడా ఇప్పటి వరకు ఇంకా వినాయకుడు రాలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చాలామంది కళాకారులు ఉంటారు. కళాకారులు అందరూ వాళ్ళ నృత్య ప్రదర్శనతో ఊరేగింపు చేయడం జరుగుతుంది. సో గత సంవత్సరం గౌరవ కుటుంబానికి సంబంధించినటువంటి సురేష్ కుర్మా గారు మరి ఒక లడ్డుని కైసం చేసుకోవడం జరిగింది. మరి ఈ బడంగ్పేట్ లడ్డుని ఈసారి ఎవరు కైసం చేసుకుంటారు మరి వేచి చూడాలి. సో ఏది ఏమైనా మరి ఊరేగింపు ఏ విధంగా వస్తుంది, ఎంతమంది కళాకారులు వస్తారు చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. సో రైట్, బడంగ్పేట్ గ్రామం ఊరేగింపులో భాగంగా మనతో పాటు మరి నిత్యం స్వామివారి సేవలో ఉండి భజన చేస్తున్నటువంటి యువ సింగర్ మనతో పాటు ఉన్నాడు. నమస్తే. ఏం పేరు నీ పేరు? శ్రీకాంత్. చెప్పాలి, ఎలా అనిపిస్తుంది బడంగ్పేట్ ఎంత పెద్ద ప్రతి సంవత్సరం బడంగ్పేట్ ఊరేగింపు అంటే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చాలా సంతోషంగా ఊరేగింపులో పాల్గొంటారు. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంతమంది కళాకారులు వస్తారు కదా, అసలు ఎలా అనిపిస్తుంది అవకాశం? చాలా సంతోషంగా ప్రతి కళాకారులు కూడా ప్రతి ఒక్కరికి ఏ సమస్య లేకుండా అందరినీ అన్ని రకాల కూడా వాళ్ళకు బాగా కల్పించడం జరుగుతుంది. మరి ఏ గణేశుడు చూసినా ఈ టైం కల్లా అయిపోతుంది. మీ గణేశుడు ఎందుకు ఇంకా ఈ టైం అయినా వెళ్ళట్లేదు? మా బడంగ్పేట్ వినాయకుడు అంటే మా తాత ముత్తాతల నుంచి అయినా సరే ఈ రకంగానే అంగరంగ వైభవంగా ఉత్సవం సాయంత్రం వరకు జరిపించడం ఆనాటి నుంచి వస్తుంది. డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ఏం చెప్తావు? డిఎస్కే చూసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే డిఎస్కే ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గొప్పటి సినిమా మంచి మంచి విశేషాలు, మంచి మంచి కార్యక్రమాలు అనేది డిఎస్కే ఛానల్ ప్రసారం చేయడం జరుగుతుంది. అందరూ కూడా డిఎస్కే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది. బడంగ్పేట్ మహావినాయకుడు జాతరలో భాగంగా మరి ఇక్కడ చక్కగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి ఏసీపీ కాశీరెడ్డి గారు మనతో పాటు. సార్ నమస్తే. నమస్తే అండి, అంత బాగున్నాం. చెప్పండి సార్, మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? పూర్తిగా పోలీసులు ప్రశాంతంగా నిమజ్జనం సాగేటట్టుగా మొత్తం ఒక 200 మంది ఫోర్స్తో మీరుపేట పోలీసులందరూ కూడా పెద్ద ఎత్తున గణేష్ శోభయాత్ర మంచి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేటట్లు మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరి యొక్క భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అయితే మన గణేష్ మండలి నిర్వాహకులు అయితే ఎవరైతే ఉన్నారో బడంగ్పేట గణేష్ స్పెసిఫిక్గా ప్రత్యేకంగా మేము బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపట్టినాం. మాకున్నటువంటి సమాచారం మేరకు మీర్పేట్ పోలీస్ ఏదైతే నూతనంగా వచ్చినటువంటి సిఐ చాలా ఇబ్బందికరంగా అన్ని ప్రోగ్రాంలు చేసుకోలేదంటే దానికి మీరేం చెప్తారు సార్? అట్లా ఏముండదు. ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా ఏ అయితే రూల్స్ సెట్ ఆఫ్ ఏ అయితే ఉన్నాయో భాగ్యనగర్ గణేష్ ఉత్సవం సమితితో ఇంతకుముందు గతంలో కూడా మనం కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టడం జరిగింది. దాని ప్రకారం ఏదైతే ఉన్నదో అందరితో సమన్వయం చేసుకొని మేము ముందుకు సాగుతున్నాం. గతంలో ఉన్నటువంటి ఏసీఐ కూడా ఇప్పటివరకు ఇన్ని కేసులు బుక్ చేయలేదు. ఎక్కడ డీజే బుక్ చేసినా కూడా వెహికల్ అని సీజ్ చేసి లోపలేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదే డీజే గురించి స్పెసిఫిక్గా బ్యాన్ అని చెప్పడం జరిగింది. అది అంతటా మన కాదు, హైదరాబాద్ సిటీ కానీ ఎక్కడైనా కానీ మొత్తం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళతో మాట్లాడినప్పుడే మనకు దాంట్లో వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ అని చెప్పినారు. అందుకోసమే దాంట్లో స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఫిర్యాదులు ఎవరికన్నా ఎక్కడి నుంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికి కూడా గణేష్ నిమజ్జనం అందరికీ శుభాకాంక్షలు. భక్తులంతా అందరూ సంతోషంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలని ఆశిస్తూ బిఎస్కే ఛానల్ మీరు పెట్టినందుకు మీకు కూడా శుభాశీస్సులు అని చెప్పి ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నాను. రైట్. మనతో పాటు మరి నిత్యం వినాయకుడి దగ్గర ఉంటూ మరి సేవలు చేస్తున్నటువంటి యువ నాయకుడు ఉన్నాడు. బ్రదర్ నమస్తే. నమస్తే. నా పేరు వరుణ్ అన్న. వస్తున్నానే. బడంపేట వినాయకుడు ప్రతి ఏటా ఇలాగే అంగరంగ వైభవంగా శోభాయాత్ర కొనసాగుతుంది. ఇంటకు ఇంటే వరుడు ఇంత అన్నట్టు ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. అనేక మంది కళాకారులు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల
జిల్లాల నుంచి అనేక మంది కళాకారులు మా దగ్గరకు వస్తుంటారు. విజయవాడ, సూర్యాపేట, రాజమండ్రి నుంచి వేలాది మంది ఇక్కడ వందలాది మంది కళాకారులు ఇక్కడ వస్తారు. వాళ్ళకి బడంపేట వినాయకుడు శ్రీ వీరాంజనేయ భక్త సమాజంలో వారికి ఇక్కడ జీవన ఉపాధి మేము అందరం కూడా కల్పిస్తూ ఉన్నాము. వాళ్ళందరికీ కూడా ఈ విధంగా జీవన ఉపాధి కలిగిస్తూ భారీ ఎత్తున మా శోభయాత్ర కొనసాగుతుంది. మరి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వారి సహకారాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ విధంగా కొద్ది ఈ ఏడు అంటే పోలీసు వాళ్ళు తొందర పెడుతున్నారు, కానీ ఈ ఏడాది పోలీసు వాళ్ళు మాకు సహకరించడం లేదని సభాముఖంగా తెలియజేస్తుంది. రైట్, బడంపేట గ్రామానికి సంబంధించినటువంటి యువత కూడా ఇక్కడ ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. నీ పేరు? నా పేరు శివ కూడా అన్న. ఎట్లున్నావు? మంచిగా ఉన్నా. ఏం చేస్తుంటావు శివ? ఏం లేదా బిజినెస్ చేసుకుంటామే. ఎట్లా నడుస్తుంది? సల్లగా ఇప్పుడు చెప్పాలి, మీ బడంపేటలో ఈరోజు మరి బడా గణేష్ ఎంతో చక్కగా మరి ఊరేగింపు జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? అంత ఆనందమే అన్న, మంచిగా జరుగుతుంది. కాకపోతే కొంచెం డిసప్పాయింటెడ్ ఈసారి ఈ ప్రభుత్వం వల్ల. కొంచెం ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కొంచెం డిసప్పాయింటెడ్ గా అనిపిస్తుంది. ఏమైంది? ఇంతకు వచ్చిన మీకు అయినటువంటి ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, బ్యాండ్ మాట్లాడుతున్నాం, లక్షలు పెట్టి అంగరంగా మంచిగా గట్టి చేద్దాం అనుకున్నాం, కానీ ప్యాడ్ లేదు, డీజే లేదు, మొత్తం అప్సెటెడ్ ఉంది మొత్తం. అంటే ఎవరు పెట్టనిస్తలేరు? మాట ప్రభుత్వం నుంచి లిమిటెడ్ గా పెట్టాలని అన్నారు. అంటే సౌండ్ డెసిబల్స్ ఎక్కువ పెంచకుండా మీడియాలో పెట్టాలన్నారు. ఈ సంవత్సరం అది కూడా లేదు. మన స్థానిక సిఐ గారు శంకర్ నాయక్ గారు కూడా కొంచెం స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల మనకు అయితే లేదు ఈసారి. స్ట్రిక్ట్ గా ఉన్నాడు, చేయనిస్తలేదు. కొంచెం పర్మిషన్ ఇస్తలేదు. ఒక 2 hours పర్మిషన్ ఇచ్చినా మనకి ఏదన్నా కొంచెం గ్రాండ్ చేసుకుందాం అనుకుంటే అది కూడా లేదు. అంటే హిందూ సాంప్రదాయాన్ని సంబరాల్లో భాగంగా వేడుకలను మంచిగా చేసుకొని ఇస్తలేడంటవా? అలాగంతే మరి హైకమాండ్ కూడా ప్రభుత్వం నుంచి ఎన్నిస్తలేరు. ఇక వాళ్ళు ఒత్తిడి వల్ల ఇక సార్ కూడా కొంచెం స్ట్రిక్ట్ చేస్తున్నాడు అంతే. సో ఏది ఏమైనా కూడా గత సంవత్సరం చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో చక్కగా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పోలీసు ఉన్నతాధికారులు బాగా ఇబ్బంది పెట్టడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మనతో పాటు మరో మిత్రుడు. నమస్తే. ఏం పేరు సోదరా? సిద్ధేశ్వర రెడ్డి. ఏం చేస్తుంటావు? బిజినెస్ చేస్తుంటాం. ఏం బిజినెస్? ట్రావెల్స్. ఏం ట్రావెల్స్? పెద్దబాయ్ ట్రావెల్స్. అంటే పెద్దబాయ్ ట్రావెల్స్ అంటే మీదేనా? అవునండి. నిజం చెప్తున్నావా? అబద్ధం చెప్తున్నావా? నిజం చెప్తున్నా. చూస్తే ఇంత చిన్న ఉన్నావు, అంత పెద్ద ట్రావెల్స్ కోనరువా? లే, మా నాన్న తరపు నుంచి వచ్చింది అట్లే. ఏం పేరు మీ నాన్న పేరు? వేణుగోపాల్ రెడ్డి. పెద్దబాయ్. ఎట్టున్నాడు? అంత మంచిగా. అవును, నాకు ముచ్చట తెలిసింది. మీ నాయన ఒక్క బండి కొని ఇప్పుడు 100 బండ్లకు ఎక్కువ కొన్నాడు. నిజమేనా? అవును, నిజమేనా. ఇది ఎట్లా సక్సెస్ కారణం ఏంటంటావు? ఇక కష్టపడ్డాం అన్న. కష్టపడ్డావు? ఇంటి వాళ్ళు కష్టపడ్డాం, అందరం కలిసి చేసుకున్నాం. అది స్థాయికి వచ్చాం. కష్టపడితే స్థాయికి వస్తామంటావు. అంతే అన్న. ఏమనిపిస్తుంది మరి ఇంత పెద్ద గణేష్ జాతర అవుతుంటే? ఇక ఎంత మంచిగా అనిపిస్తుంది అన్న. ఊరోళ్ళం కదా, చిన్న ఉన్న పర్సన్ చూస్తున్నాం అంగరంగ వైభవంగా. లడ్డు కొన్నావా? లేదన్న. మనం మరి ఈసారి ఏమైనా కొనే ప్రయత్నం ఆశిందా? చూద్దామన్న, దేవుడు ఆశీస్సులు ఉంటే తీసుకుందాం. దేవుడు ఆశీర్వాదం ఉంటే ప్రయత్నం చేస్తాడు. చేద్దామన్న. సో రైట్, ఏదేమైనా పెదబావి ట్రావెల్స్ అంటేనే బడంపేట ఒక బ్రాండ్ ఫేమస్. ఆ ఒక్క వాహనం నుంచి మొదలు పెడితే ఈరోజు ఒక 100కు పైగా వాహనాలను ముందుకు తీసుకెళ్తూ ఎంతో మందికి మరి జీవనోపాధి ఇస్తున్నటువంటి పెదబావి ట్రావెల్స్ మాట్లాడినటువంటి ఈశ్వర్ రెడ్డి మరోసారి ఈ సంవత్సరం బడంపేట గణేష్ లడ్డుని కొనడానికి ఆ దేవుడి ఆశీర్వాదం ఉంటే కొనే ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనతో పాటు తెలియజేయడం జరిగింది. రైట్, మరి బడంపేట గ్రామానికి సంబంధించి మరి ఇక్కడ చూడొచ్చు మహిళలందరూ కూడా మరి పక్క ఊరు బాలాపూరే కాదు, మా బడంపేటలో కూడా మరి జాతర చాలా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి అందరూ కూడా ఉదయాన్నే చక్కగా లేచి ఇల్లుకి ఆకిలుకి బాసర్లు దొక్కుని చక్కగా మహాలక్ష్మి లెక్క రెడీ అయ్యి మరి ఇక్కడ కూర్చోవడం జరిగింది. వీరి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏ పేరు? నీ పేరు? నాగమణి. నాగమణి, ఎట్లున్నావు? మంచిగా ఉన్నాం. ఏం చేస్తుంటావు? నేను ఏం చేయను, ఇంట్లోనే ఏం చేయ, ఇంటికాడ ఉంటావు. ఎంతమంది పిల్లలు? 2 బిడ్డలు, ఒక కొడుకు. పెళ్ళిళ్ళు అయినాయా? పెళ్ళిళ్ళు. ఇప్పుడు రిటైర్ తీసుకున్నావు. ఎట్లా అనిపిస్తుంది బడంపేట ఇంత పెద్ద జాతర అయితే? మంచిగా అనిపిస్తుంది. పోయిన సంవత్సరం మీ కులానికి సంబంధించిన వ్యక్తులు అడ్డు తీసుకున్నట్ట, మరి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపించింది. మరి ఈసారి ఏమన్నా తీసుకోనికి ఆలోచన ఉందా? ఉంది. లేదా? ఎందుకు లేదు, ఉంది. కూడా మా కొడుకు కూడా రియల్ ఎస్టేట్ చేస్తుండు, పైసలు అయితే బాగానే ఉన్నాయి, చూద్దాం మరి తీసుకునే ఆలోచన ఉంది అని చెప్పేసి తన మాటలోనే తెలియజేయడం జరిగింది.
కాబోతుంది. ఆసక్తికరమైన భక్తులు ఎవరైనా ఉంటే లడ్డు వేల పాటలు పాల్గొనాలని వారి పేరు నమోదు చేసుకోవాలని కోరుచున్నాము. గౌరవ సత్యయ్య గారి పాట రెండోసారి శ్రీ వీరాంజనేయం యొక్క భక్త సమయం యొక్క వేలం పాట 7,10,000 రూపాయలు. గౌరవ సత్యయ్య గారి పాట 7,10,000 రూపాయలు. రెండవసారి 7,10,000 రూపాయలు గౌరవ సత్యయ్య గారి పాట మూడవసారి. ఈసారి లడ్డు దక్కించుకున్నటువంటి గౌరవ సత్యయ్య గారికి శ్రీ వీరాంజనేయ భక్త సమయం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రెండవసారి దక్కించుకున్న సత్యయ్య గారికి శ్రీ వీరాంజనేయ భక్త సమయం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు పోయిన సంవత్సరం లడ్డు తీసుకున్నట్టు సత్యయ్య గారు వారి డబ్బులు ఇచ్చి ఈ లడ్డును అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మిగతా కార్యక్రమాన్ని బలవంతంగా నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ సత్యయ్య పోయిన సంవత్సరం 11,50,000 లడ్డు తీసుకున్నాం. ఈ సంవత్సరం కూడా మంచిగా అనిపించింది. 7,10,000 తీసుకున్నాం. అసలు ఎందుకు తీసుకోవాలనిపిస్తుంది లడ్డు? మాకు మంచిగా అనిపించింది తీసుకున్నాం. మళ్ళా సంవత్సరం మంచిగా అనిపిస్తే తీసుకున్నాం. పేరు గౌరవ సురేష్, సత్యయ్య కొడుకు. వీరప్ప 11,50,000 తీసుకున్నాం పోయినసారి. ఈసారి కూడా 7,10,000 తీసుకున్నాము. ఎలా అనిపిస్తుంది మరి? అప్పటికంటే ఇప్పుడు తక్కువకి వచ్చింది ఉంది కాబట్టి తీసుకున్నాం. మళ్ళాసారి కూడా తీసుకుంటాం. మళ్ళాసారి కూడా ఇచ్చేదే లేదు స్వామివారి ప్రసాదాన్ని. గ్రామవాసులకు మొత్తం పనిచేస్తుంది. పోయినసారి వంచన ఇప్పుడు కూడా గత సంవత్సరం లడ్డు దక్కించుకోవడం వల్ల మీరు 250 గజాలు ఇల్లుని మీకు మాకు ప్రతిరోజు మాకు ఈ వీడియో కార్యక్రమం తీసి వారికి ఈ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ మా పడకపేట గ్రామ ప్రజలకు అందరికీ ఉంటాయి. ఈ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ మా పడకపేట గ్రామ ప్రజలకు అందరికీ ఈ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ మా పడకపేట గ్రామ ప్రజలకు అందరికీ ఉండాలని ఈ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ మా పడకపేట గ్రామ ప్రజలకు అందరికీ ఉండాలని సభాముఖంగా ఈ భగవంతుని కోరుకుంటున్నాము. మా పడకపేట పెద్ద నాయకులు కానీ మరియు కార్యకర్తలు కానీ ఈరోజు వీడియో మిత్రులు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ సిబ్బంది ప్లీజ్ మీరందరూ కిందికి కానీ దయచేసి ఏమనుకోవద్దు. వారికి దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేషన్ చేయాలని కోరుచున్నాము. దయచేసి అందరూ కూడా వారి సన్మాన కార్యక్రమంలో ప్లీజ్ అందరూ కోఆపరేషన్ చేయాలి. వారి కుమారులు కూడా గణేశుని దగ్గరికి రావాలని కోరుచున్నాము. గత సంవత్సరం కూడా అన్నగారే ఇస్తారు, ఈ సంవత్సరం కూడా అన్నగారే ఇస్తారు కాబట్టి వారికి వీరాంజనేయ